ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో ఈ సచివాలయ వ్యవస్థను విజనరీ యూనిట్గా ప్రమోట్ చేయాలని ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను విజన్ యూనిట్గా ప్రమోట్ చేయాలి అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. అదేంటంటే ఈ తెలుగుదేశం వాళ్ళేమో ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఈ వ్యవస్థ అనేది మరలా రూపాంతరం చెంది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. రెండో వైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో ఈ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం విజన్ యూనిట్గా ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తనని తాను ఆల్రెడీ ఒక విజనరీ లీడర్గా సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకున్నారు. సో ఇలా సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థకు విజన్ యూనిట్ అని పేరు పెడితే ముందు తరాలు లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు విజన్ యూనిట్ అనగానే కేవలం ఈ విజనరీ అని పిలువబడే చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యవస్థను స్థాపించారు, ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారు అని అనుకునేలా క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్తూ ఉన్నారు. సో ఇలా వీళ్ళు ఇలా ఒక తీవ్రమైన చర్చను జరుపుతూ ఉన్నారు.